రెక్క పీస్ అలాగే వేసి ఇచ్చేస్తారు. తెలియని పెళ్ళి వెళ్ళి ఇప్పుడు మనం ఫుడ్ తింటాం. అసలు నన్ను పట్టించుకోవట్లేదు భయ్యా. వచ్చరికి కుల్ఫీ ఇడ్లీ అంట. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నేనైతే ప్రెసెంట్ కాకినాడ అయితే వెళ్తున్నాను అనమాట. కాకినాడ ఒక ఫ్రెండ్ ని కలవాలి. అక్కడ కాకినాడలోని ఏమైనా మంచి రెస్టారెంట్ ఉంటే అది కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో గైస్ కాకినాడ వచ్చేసాం. అండ్ ఇక్కడ మనతో పాటు మా జిగిరి మామూలుగా ఉండదు. ఇది యాక్చువల్ గా మీలోని చాలా మందికి తెలిసే ఉంటది. 2 years బ్యాక్ అంటే ఒక 3 years నుంచి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఫేస్ గుర్తుంటది. ఎందుకంటే మనం బ్యాచులర్ సిరీస్ స్టార్ట్ చేసిందే మన రూమ్ లో. ఆ వీడియోస్ రాక ముందు నుంచి మేము అక్కడ కుకింగ్ చేసుకునే వాళ్ళం. వచ్చిన తర్వాత బ్యాచులర్ సిరీస్ అక్కడ స్టార్ట్ చేసాం. చాలా మందికి నచ్చి ఫుల్ హిట్ అయిపోయింది అది. తర్వాత కొన్ని కారణాల వల్ల మనోళ్ళు దూరం వెళ్ళిపోయారు. ఆ బ్యాచులర్ సిరీస్ ఆపేసాం. మళ్ళీ త్వరలోని బ్యాచులర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. దొరబాబు మామూలు ఉండదు, దొమ్మేరు హీరో. అప్పుడు దొమ్మేరులోని గుర్తుందా మీకు తాటికల్లు అవన్నీ కూడా చేసాం. అవుట్డోర్ కుకింగ్ చేసాము గోదావరి పక్కన. అవన్నీ మనోళ్ళతోనే మామూలుగా ఉండదు. లంచ్ కి ఎక్కడికి వెళ్తున్నాం చూద్దాం. మనోడే ఎక్కడికైనా పట్టుకెళ్తాడు కాకినాడ. ఎందుకంటే మనం ఉండేది జస్ట్ కాకినాడలోనే ఒక 2-3 hours ఉంటాను అంతే. సో ఈ 2-3 hours లోని నాకు బెస్ట్ ఫుడ్ ప్లేస్ దగ్గర పట్టుకెళ్తాడు. ఓకేనా? లెట్స్ గో. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఫుడ్ తినడానికి వచ్చేసాం. కాకినాడ ఫేమస్ రెడ్డి రెక్క పలావ్ సెంటర్ దగ్గరికి వచ్చాం. రెక్క పలావ్ ట్రై చేయడానికి. అసలు దాని సంగతి ఏంటో చూద్దాం పదండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. జాయింట్ బిర్యానీ, రెక్క బిర్యానీ, 5 ముక్కల బిర్యానీ. నాకు ఈ 5 ముక్కల బిర్యానీ బాగా నచ్చింది మా గైస్. పదండి రెక్క పలావ్ తినేసి వచ్చేద్దాం. సో గైస్ ఇది వచ్చేసరికి జాయింట్ పలావ్, ఇది వచ్చేసరికి రెక్క పలావ్ అనమాట. రెక్క పలావ్ అంటే మనకి ఇలా మొత్తం రెక్క పీస్ అలాగే వేసి ఇచ్చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి జాయింట్, పెద్ద జాయింట్ వేసి ఇచ్చారు. జాయింట్ పలావ్ వచ్చేసరికి 150, ఈ రెక్క పలావ్ వచ్చేసరికి 180 రూపీస్. సో ఈ రెక్క వచ్చేసరికి మొత్తం ఇలాగ ఫ్రైడ్ ఫుల్లీ రోస్ట్ పీస్ ఇస్తున్నారు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి నార్మల్ పులావ్ రైస్, మంచిగా రోస్ట్ అయింది పీస్ మాత్రం. దీంతో పాటు మనకు ఒక ఇది చికెనేనా, ఇది చికెన్ గ్రేవీ పులావ్ రైస్ లో కలుపుకొని, నిమ్మకాయ ఉండాలి ఇలాంటి పులావ్కి, పిండుకొని ఈ ముక్క కూడా తీసుకొని టేస్ట్ చేద్దాం. మంచి దేశీ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది ఇందులోనే. టేస్ట్ బాగుంది. ఆ గ్రేవీ కలుపుకొని తింటే ఇంకా బాగుంది. ఎంత పెద్దది ఇచ్చారండి. ఎలా ఉంది అదనమాట. రెక్క పలావ్ అంటే ఏం లేదు, డిఫరెంట్ ఏం కాదు. బట్ హోల్ రెక్క పీస్ ఇలా ఫ్రై చేసి ఇస్తారు మనకు అంతే. దాంతో పాటు పలావ్ రైస్, నార్మల్ రైస్ తోనే ఉంది పలావ్ కూడా. చూడండి ఘాట్ ఫ్లేవర్ఫుల్ గా ఉంది. వచ్చేసరికి చికెన్ గ్రేవీ అనమాట. ఎంతైనా వేసుకోవచ్చు. మనకు నార్మల్ షేర్వా ఇస్తారు, ఇక్కడ చికెన్ గ్రేవీ ఇస్తున్నారు విత్ పీసెస్ తో. గైస్ ఇప్పుడు మనం పలావ్ తినేసాం. ఇక్కడ నుంచి మేము ఒక మ్యారేజ్ ఈవెంట్ కి వెళ్తున్నాం అనమాట. నాకు తెలియదు ఎవరి మ్యారేజ్, మనోడే పట్టుకెళ్తున్నాడు. అంటే ఇది బేసిక్ గా నాకు తెలియని పెళ్లి అనమాట. తెలియని పెళ్లి వెళ్ళి ఇప్పుడు మనం ఫుడ్ తింటాం. మనకు అది అలవాటే, నార్మల్ గా చేస్తున్న పనే. ఎప్పుడో కాలేజీలో చేసాం, అలాగే ఎప్పుడో కాలేజీలో అలాంటి పని చేసాం. ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం బలభద్రపురం వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక మ్యారేజ్ ఫుడ్ ఈ రోజు ఏమేమి తింటున్నాం చూపిస్తాను. ఫుల్ గా కుమ్మేద్దాం సిగ్గు లేకుండా. గైస్ ఇందాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇందులోనే ఎంట్రీ ఇచ్చారనమాట. రేపు పొద్దున్న నా పెళ్లికి కూడా మా ఊడి పెళ్లికి కూడా ఇలాగే ఎంట్రీ. అంత ఎంట్రీ ఇవ్వనంటావా? ఇది ఒకటే కాదు, లోపలికి వెళ్ళినప్పుడు ఇంకో 2-3 ఎంట్రీలు ఇచ్చారు. ఎంట్రీ మాత్రం బాగుంది సార్. మనం కూడా కూర్చుందాం. మనకి ఎలాగో పెళ్లి అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే సంగతి, మనం పెళ్లికి వచ్చిన తర్వాత అది మన వాళ్ళ పెళ్లి అయినా సరే ఫస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్తాం. ఇక బాంబులు కూడా పేలుస్తున్నారు. లోపల రిలేటివ్స్ అడవిడి ఉంటది. ఇక్కడ ఆ గ్యాప్ లో మనం వెళ్ళి ఫుడ్ కొట్టేసాం అనుకో బెస్ట్. ఏమేమి పెట్టారో చూపిస్తాను పదండి మీకు. రెడీయా? గైస్ ఇక్కడ ఎంట్రన్స్ చూడండి, భలేగా డెకరేషన్ భలే ఉంది. ఇక్కడ లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. లైవ్ కౌంటర్ లో పానీపూరి ఉంది. పానీపూరి లేకుండా ఎలాగవుతుంది ఫంక్షన్. మినీ పిజ్జాస్ అంట, ఇది పాస్తాస్. అన్ని టమాటాలు ఉన్నాయండి. టమాటో చాట్ ఏమో, ఇంకో పానీపూరి. సరదాగా ఒక పానీపూరి వేసి వెళ్ళిపోదాం. ఇంతమంది జనాల్లోని పానీపూరి తినలేము కానీ ఎవరా. ఓ షెట్, అది థ్యాంక్స్ బ్రో. పానీపూరి బాగుంది. ఇప్పుడు వేసేవా మనందరి కోసం త్యాగం చేస్తున్నారు. ఇది ఇప్పుడు చూసారా, నువ్వు ఇటు వేయమన్నా సరే అట్టే వేసారు బ్రో. భయ్యాకి ఎవరికి ప్యాజ్ ఎక్కువ అడుగుతారో వాళ్ళకే వేస్తారేమో. అసలు నన్ను పట్టించుకోవట్లేదు భయ్యా. భయ్యా థ్యాంక్స్ భయ్యా, అడుక్కుంటే వేసాడు. ఒక ఐదు ఇక్కడ వచ్చేసరికి పాప్కార్న్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకునే కాటన్ క్యాండీ, ఇదిగో చాక్లెట్ ఫౌంటైన్. చిన్నప్పుడు మనం తినే బొంబాయి మిఠాయి అనమాట. బొమ్మలు చేస్తున్నారు బాబాయ్. బాబాయ్ ఏ బొమ్మ చేస్తున్నారు? ఆ హార్టే లేదు బాబాయ్ మాకు. ఇక్కడ ఫోటోలు పెట్టారు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీడియో గేమ్లు పెట్టారు. ఇక్కడ ఏమో VR గేమ్లు. అబ్బో పిల్లలందరూ అల్లరి చేయకుండా ఉండడానికి ఏమో ఇవన్నీ. ఇక్కడ ఇల్లే గొడవాడేసుకుంటున్నారు. టాటూ స్టూడియో, టాటూలు.
ఇది వచ్చేసరికి మీల్ సెక్షన్ అనమాట. ప్లేట్లో వేసుకున్నాక ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్తాను, ఎందుకంటే లైన్ లోకి వెళ్తే మళ్ళీ వీళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. సో గైస్ ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ ఉందన్నమాట. ఇది రోలర్ ఐస్ క్రీమ్, మొత్తం రియల్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టి రోలర్ మీద లోపల ఐస్ ఉంటుంది, ఫ్రీజ్ అవుతుంది. వచ్చేసరికి గుంట పొంగనాలు, ఇవన్నీ టిఫిన్ సెక్షన్, దోసలు అండ్ ఇక్కడ రకరకాల చట్నీలు ఉన్నాయి. ఇదిగో మొత్తం టిఫిన్ సెక్షన్. సో గైస్ మనం టిఫిన్స్ లోనైతే అన్ని రకాలు వేసుకొని వచ్చేసాం. ఒకసారి చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఇది వచ్చేసరికి బోండా, గారి, దెబ్బ రొట్టి, పానకం, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, పన్నీర్ కర్రీ, ఇది చిట్టి మసాలా దోశ, ఇది గుంట పొంగనాలు, ఇవి దోశలు, ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది, కుల్ఫీ ఇడ్లీ అంట, ఇవి పొట్టిక్కులు అనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం అన్ని. నాకైతే దెబ్బ రొట్టి పానకం టేస్ట్ చేయాలని ఉంది, టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దెబ్బ రొట్టి పానకంతో స్టార్ట్ చేద్దాం. అసలు గోదావరి వైపు వచ్చి దెబ్బరొట్టి పానకం గురించి మనం మాట్లాడాలా. టేస్ట్ అయితే బాగుంది. సో ఇవి పుట్టెక్కులు మంచిగా తీసుకొని ఇది ఇలా కొబ్బరి చట్నీలో ముంచుకొని, చట్నీలు బాగున్నాయి. ఇది వచ్చరికి కుల్ఫీ ఇడ్లీ అండి. మెయిన్గా చట్నీలు బాగున్నాయి మాయా. ఓకే ఇవి తట్టి ఇడ్లీ అంట, మంచి మెత్తగా దూదిలా ఉన్నాయి, మంచిగా అలాగా చువీగా ఉంది, ఇది బాగుంది. సో గైస్ ఇవి వచ్చేసరికి రకరకాల స్వీట్స్ అనమాట. డ్రై ఫ్రూట్ పూతరేకులు, బెల్లం పూతరేకులు, కాజు కట్లీ, ఇవి వచ్చేసరికి రబడి, రసగుల్లాలు, జిలేబీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చేసాం ఇక్కడికి. మనం అయితే ఇది టేస్ట్ చేద్దాం ఫస్ట్. మళ్ళీ రసగుల్లాలా ఉంది, రసమలై సారీ. భలే ఉంది ఇది. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ కోర్స్ లోనే అన్ని కొద్దిగా అనమాట, అన్ని టేస్ట్ చేయాలి కాబట్టి కొద్దిగా వేసుకొని వచ్చేసాం. ఇందాక టిఫిన్ సెక్షన్ లో గట్టి లాగిచ్చాం కదా మనోడు దయ వల్ల. చూడండి ఎలా చూస్తున్నాడు. చలో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. మెయిన్ కోర్స్ లోని పనసపొట్టు బిర్యానీ, పుదీనా రైస్, ఇది ఫ్రైడ్ రైస్, పులిహోర, ఇది గడ్డ పెరుగు, సొరకాయ పులుసు, ఇది కట్లెట్, బూరెలు, గుమ్మడికాయ హల్వా, గుమ్మడి వడియాలు, చికెన్ లా ఉంది, చికెన్ కాదు పనసకాయ కూర, వెజ్ చికెన్ కర్రీ టేస్ట్ చేయాలన్నమాట. సోయాతో చేశారంట, నాన్ వెజ్ లేని ఫీల్ తీరుస్తుంది ఇది. ఈ చికెన్ అంతా కాకుండా వెజ్ లోకి సెట్ బాగుంది. టిఫిన్స్ అండ్ మీల్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని కొద్ది టేస్ట్ చేస్తున్నాం కదా, అన్నిట్లోని రకరకాల ఫ్లేవర్స్ తగులుతున్నాయి. ఎంత తినిన తర్వాత కూడా ఫ్రూట్స్ తింటున్నాడు చూడండి మనోడు. ఫ్రూట్స్ తింటే అరుగుతుందనా ఏంటి? పోన్లే అప్పుడప్పుడు పెళ్లికి వస్తారు కాబట్టి మొత్తం తినేయడం. పెళ్లి అయితే అయిపోయింది. అక్కడ మన వాళ్ళు చాలా మంది కలిసారనమాట. తినేసాం, ఫుల్ గా తినేసాం. వెళ్లే ముందు చెప్పాను కదా ఈవెంట్ వాళ్ళు ఎవరని చెప్పి. అసలు ఎంట్రీ దగ్గర నుంచి ఆ ఫుడ్ వరకు రావులపాలెంలోని సమ్ ఎస్వి ఈవెంట్స్ అంట. సో అదనమాట మ్యాటర్. ఎలా అనిపించింది ఫుడ్? మాత్రం విరగదీసేసారు. ఫుడ్ పెట్టి చంపేశారు అయ్యా బాబు. అబ్బో వాళ్ళు పెట్టి చంపడం మనమే కదా తీసుకున్నాం. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. గట్టిగా తినేసి ఐస్ క్రీమ్లు అన్ని లాగిచ్చేసి ఇప్పుడు బ్యాక్ టు కాకినాడ అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేను కాకినాడలో మనోడిని దింపేసి నేను విజయవాడ వెళ్ళిపోవాలి. పెళ్లి అయితే చాలా బాగా జరిగింది. పెళ్లి చాలా బాగా జరిగింది. ఓకే ఏదో తెలియకుండా వెళ్ళిపోయావా? ఓ అమ్మా సారీ గైస్. మీరు ఎవరైనా తెలియని పెళ్లికి వెళ్ళి ఎప్పుడైనా తిన్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ గుడ్ నైట్. Cheers guys.